నాన్న నా బుక్కు. ఒరేయ్ బండి, వెళ్ళి అట్ట మీద పారిపోతున్నాడు. పట్ల ఎక్కడున్నాయా? అట్టక మీద రా, చెప్పింది చెయ్యి. ఇదిగోండి. ఇదిగో మా దీపిక పడుకొని సెమిస్టర్ అంతా వాడుకో. పిన్ పేజ్ ఇచ్చావా నాన్న? నాకు ఇంత వద్దు, దీంట్లో సగం చాలు, సెమిస్టర్ మొత్తం వాడుకో. వాడకమంటే నీదేనే నా బంగారు తల్లి. పాజ్. తినని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయానండి. తినే దీపిక పాడుకొని ప్రస్తుతం మన సినిమాలో హీరోయిన్, పిసినారికి కూతురు. తండ్రికి తగ్గ ఎంతకన్నా కూతురే కదండి. ఏంటే సగం పేపర్ వాడుకుంటావా? శవాల మీద పూలు ఏరుకొని దాంతో దండలు తయారు చేసుకుని పెళ్లి చేసుకునే ముఖాలు చూడండి. పోతారా రే, నాశనం అయిపోతారు. వచ్చాడండి కృష్ణ మనోహర్. ఐపీఎస్ అనుకోకండి, ప్రస్తుతం ఉద్యోగం లేదు, రిసెషన్లో పోయిందిలేండి. 6 నెలల నుండి మన పిసినార్ పాపారాయుడికి అద్దె కట్టకుండా తిట్లు తింటూ అలా జీవితం గడిపేస్తున్నాడు. ఎవరికైతే ఒక్కసారి ఉద్యోగం పోతే మళ్ళీ రావటం చాలా కష్టము. వాడే కృష్ణ మనోహర్. కాలేజ్కి వెళ్ళి వస్తానన్న. ఏమంతా వెళ్ళినమ్మా దీపిక పడుకొని. అద్దెక్కడా అని అడుగుతున్నారు, చెప్పండి బాబు. ఇస్తామండి, రేపో మాపో మాకు ఎంఎన్సీలో ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు 6 నెలలే కాదు, మొత్తం సంవత్సరానికి ఇచ్చేస్తా. ముందు సంవత్సరానికి కాదురా, 6 నెలలు ఇవ్వు. ఇప్పుడే ఇస్తా. నేను అడిగిన దానికి తక్కువ సమాధానం చెప్పండి. పాజ్. మన హీరో దగ్గర ఇంకో టాలెంట్ ఉంది, చెప్పడం మర్చిపోయాను. ఆహా, నేను చెప్పను, మీరే చూడండి. అడుక్కోరా, అడుక్కో. ఇదిగోండి, ఈ రాయితోటి ఏం చేయాలి చెప్పండి. రాయి జేబులో పెట్టుకొని తిరుగుతున్నారా ఎదవా? రాయి కట్టాలంటే మూత్రం రాలుతాయి ఎదవా. రాయితో నేను పట్టుకుంటా. మీకు తెలియదు, ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లా? రాయితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక్క చెప్పు బాబు, చూద్దాం. చెప్తా. నాకేంటి, అద్దె మాఫీ చేస్తారా? చేస్తా. నేను ఎక్కడ చెప్తాను, చెప్పురా. రాయితోటి మంట చేయొచ్చు, అగ్గి పుల్లలు సేవ్ చేసుకోవచ్చు. నేర్చుకుంటాడు. మీరు ఆగండి, నాతో మాఫీ అయిపోయింది, నేను వెళ్తున్నా. బంతి భోజనం పంపించు. మీరు కంగారు పడుతున్నాయి కాదు, నేను వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తా. ఒరేయ్, తొందరపడి సెల్ ఫోన్లో వేసేయడు. మళ్ళీ హాస్టల్ ల్యాండ్ నుంచి చేస్తాడు. వెంటప్పారావు, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, లండన్. పాజ్. లండన్ అంటే అదేదో దేశమవతలు ఉందనుకోండి, అది అనుకోకండి. ప్రస్తుతం అమీర్పేటలో లండన్ అనే క్లినిక్లో కాంపౌండర్. మరి అయ్యగారు రండి, మా అయ్యగారికి గుండెలో నొప్పి వచ్చేసి చూడండి. ఏంటి గుండె నొప్ప? అయితే బీపీ చెక్ చేయాలి. చెయ్యి లేవండి. 5 9s are 90, 5 7s are 70. అరే ఆహా, అరే బంతి కన్ఫామ్ రా. మీ అయ్యగారు 6 నెలల్లో బకెట్ ఎగిరెగిరి తంటారు. అయ్యగారు, మీరు ఇప్పటి వరకు నాకు జీతం ఇవ్వలేదు. ఈ నెలనే ఇవ్వండి, తర్వాత ఇవ్వడానికి కూడా మీరు ఉంటారయ్యా. వాళ్ళ బాగానే ఉంది, వినడం బాగానే ఉంది. నేను చేస్తాను రా, గుండెలా ఉంటాను. మీరు బాగున్నాక నేనెందుకు ఇక్కడ? నేను పుక్కుతా. నా ఫీజు ఇస్తే బాగానే ఉన్నప్పుడు ఇంకా ఫీజు ఎందుకు? అయితే ఈసారి కూడా నా ఫీజు ఎగ్గొడతారా? అయ్యా, మీకు ఫోన్ వస్తుంది. హలో ఆశమమ్మా, అమ్మేసేయండి. 2 లక్షలేనా? 5 లక్షలు తీసుకోమంటా. 2 లక్షలు రా. వస్తున్నా. శవం ఏంటి, బిజినెస్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మా డాక్టర్లకి
సైడ్ బిజినెస్ అది. పేషెంట్ బతుకున్నాక ఫీజులు లాగుతాం, చనిపోయాక కూడా ఫీజులు లాగుతాం. వెళ్తున్నా, నా శవం వెయిటింగ్ అక్కడ. శవాల బిజినెస్ అట్రా, ఇదేదో బాగుంది. మనము స్టార్ట్ చేద్దామా? పిల్లలతో కుక్కలతోనా? మూగ జీవాన్ని కూడా వదిలేవారా అయ్యదవా? అమెరికా వీరుడు కావాలా, ఆఫ్రికా వీరుడు కావాలా, అందగాడు కావాలా, ఎవరైనా ఇట్టే పట్టుకొచ్చేస్తా. బిస్కెట్ ఏం కాదు, మా అమ్మాయి గారికి ఒక అబ్బాయి అయినా సరిపోద్ది. ఇతనే పెళ్లిళ్ళ పేరయ్య, మన ఐరన్ లెగ్ శాస్త్రి గారి ప్యూర్ డిసెండెంట్. 1000 సంబంధాలు చూస్తే ఒక్కటి కుదిరితే కుదురుతుంది. ప్లే త్వరగా వెళ్ళి సంబంధం కట్టరా. ఇట్టే పట్టుకొచ్చేస్తా. వెళ్ళు వెళ్ళు. సంబంధం తెచ్చేసా. ఏంటి నాన్న? కూర్చో నాన్న. ఎందుకు నాన్న? నాన్న పెళ్లి సంబంధం. నాయనా కాస్త తలెత్తి నా కూతురు కేసు చూడు. బాగుంది బాగుంది. మా తమ్ముడు చాలా బిజీ, అస్సలు టైం ఉన్నా. అవునవును, నేను చాలా బిజీ. బ్రేక్ఫాస్ట్ బ్రెజిల్లో, లంచ్ లండన్లో, డిన్నర్ దుబాయ్లో చేస్తాను. కానీ పెళ్లి తర్వాత అమ్మాయిని ప్రిన్సెస్ లా చూసుకుంటాడు. ఇంకా నయం, కాపురం కొరియాలో, పిల్లల్ని ప్యారిస్లో కడతాను. ఏం సంబంధం తెచ్చావురా? వాళ్ళ దేశాల పట్టు తిరుగుతున్న కూతురి గాలి తొలగించున్నాడు. నాకు ఈ సంబంధం వద్దురా. ఈ సంబంధం వద్దా? మళ్ళీ వస్తా. దీని బాబు లాంటి సంబంధం తెస్తా. పాజ్. ఇది డే 1. ఇప్పుడు డే 2. డే 2లో ఏం తెస్తాడో మన పీపీ. మళ్ళీ వచ్చేసా. మళ్ళీ సంబంధం తెచ్చా. అరే ఈ బాబు దగ్గర ఫోన్ అది లేదే. అమ్మా దీపిక, ఇంకోసారి వచ్చి ఇలా కూర్చో. మళ్ళీ ఏంటి నాన్న? ఇంకో పెళ్లి సంబంధం నాన్న. నీకు ఇంకా పని లేదు నాన్న. నమస్కారం అండి. నమస్కారం. ఇది నా బర్త్ సర్టిఫికేట్, ఇది నా 10th సర్టిఫికేట్, ఇది నా ఇంటర్ సర్టిఫికేట్, ఇది నా డిగ్రీ సర్టిఫికేట్, ఇది నా ఆధార్ కార్డ్. డెత్ సర్టిఫికేట్ లేదా అండి? అయ్యో ఇప్పుడు బాబు బాబు ఇది చూడమ్మా, పెట్టుకొని చాలు. ఇది నా కూతురు దీపిక పడుతుంది. నీ కూతురా? అని ప్రూఫ్ ఏంటి? పేపర్ వర్క్ ఎప్పుడా? ఈ సంబంధము తప్పిందా? అయ్యో మళ్ళీ వస్తా. మంచి సంబంధం వస్తా. వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకా డే 3 ఏమవుతుందో. మళ్ళీ వచ్చేసా. మళ్ళీ సంబంధం తెచ్చా. ఈసారి దాని బాబులాంటి సంబంధం తెచ్చా. ముందైతే వియ్యాలని రమ్మని చెప్పు. రండి రా, రండి త్వరగా. కాఫీ చల్లనీళ్ళు ఇవ్వు. అమ్మా దీన్ని
ఏమంటున్నారో నీకు పిల్ల నచ్చిందా? నచ్చేసిందక్క. ఇంకేంటి మీరు మా కన్యాశుల్కం ఎంత ఇస్తున్నారు? మేము ఇవ్వడమేనండి, మీరే మాకు కట్నం ఇవ్వాలి కదా. అలా కాదు, నా కూతురు మీకు ఇవ్వాలంటే మీరు నాకు కన్యాశుల్కం ఇచ్చేసి తీరాల్సిందే. అవునయ్యా, కన్యాశుల్కం ఇవ్వాల్సిందే. ఇస్తారు కదా. వినవాళ్ళే ఇంకేంటి పెళ్లికాయ. అమ్మయ్య, పెళ్లికాయమా? అమ్మయ్య, మీకు ఓకే, మీకు ఓకే. ఆఖరికి ఒక పెళ్లి కొడుకు దొరికాడండి మన పిసినారి పాపారాయుడికి. పాపారాయుడు గారు ఒకసారి వస్తారా? ఆ అమ్మాయిని అబ్బాయిని గోపిస్తుంది కదా. నేర్చుకో, ఇదే పద్ధతి. మీరు ఎప్పుడు ఇంటే నాన్నగారు, వారి పని నేను రౌడీతో చేపిస్తా. ఇప్పుడే కదా పెళ్లి ఖాయమైంది, పెళ్ళయ్యాక కలుసుకుంటాలే. నయమైంది, పిల్లలు పుట్టాక ఇస్తానలేదు. ఈ చావు నువ్వు చావు, నేను పోతున్నా. నువ్వు ఉన్నావు కదా మంది, ఇంకా ఫ్యాన్కు ఇక్కడ రూములు ఖాళీ ఉన్నాయా? రూములో వెళ్ళాలి బా, వెళ్ళు. నాకు 2 రోజులకే కావాలి, రోజుకి 10,000 ఇస్తాను. 10,000? అబ్బో, పెళ్లి కొడుకు రౌడీని పంపించాడు. మరి ఇతనే నర్సింగ్ యాదవ్. రౌడీ అంటే మరి రౌడీ అనుకోకండి. ఒకప్పుడు దావుద్ ఇబ్రహీం దగ్గర రౌడీకి చాయ్ ఇచ్చేవాడు. హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి పెద్ద రౌడీ అని కటింగ్ ఇచ్చుకుంటున్నాడు. బాగా ఉంపురా, బాగా ఉంపు. 10,000 బాబు, 10,000 బాబు. ఇంకా మీరు వెళ్ళండి, బంతి జాగ్రత్తగా తీసుకెళ్ళు. తీసుకెళ్తానయ్యా, 10,000 బాబు కదా. పెళ్ళి ఎలా చెడగొట్టాలి? బిర్యానీలో పాయిజన్. మనోహర్ బాబు కన్నయ్యా, అది ఇప్పటి వారికి భోజనం ఎందుకురా? మన 10,000 బాబు అక్కడ వస్తుంటేను వాడు ఎలా బాబు, ఇదిగోండి తీసుకోండి బిర్యానీ. తినండి బాబు. నేను కూడా ఉంటాను కావాలంటే. పెట్టేసుకోండి అయ్యా. బాబు, హలో, నేను బంతిని. బంతి, ఏంటి చెప్పు. మా ఇంట్లో ఎవరికైనా అయిపోయి తొందరగా రండి. వస్తున్నా. పేషెంట్ ఎవరు, నువ్వా? నేను అదిగో పడుకున్నాడు చూడు వాడి. వీడేంటి ఇలా పడుకున్నాడు? 000. అదే ఈ నంబర్ ఏదో తేడా కొడుతుంది. వీడు చనిపోయి అరగంట అయింది. 10,000 బాబు, 10,000 ఎక్కడ? ఎక్కడనే పోయావా? ఆగండి, వీడు చనిపోయాడు అంటే వీడు శవం అయ్యాడు. అవును డాక్టర్ గారు, ఇంకా శవం చేస్తున్నారా? చేస్తున్నాం కదా. అయితే మనం దీన్ని అమ్మేద్దామా? అమ్మేద్దాం. అయితే నేను వేరే కుదిరించుకోను. త్వరగా వెళ్ళండి. రే కప్పే హెడ్ కానిస్టేబుల్ వాసన్